టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది టీవీ. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా రకాల అంశాలు చూసాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కాస్త సంచలనమైన అంశమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి సారథ్యంలో నడుస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి లేదా రాష్ట్ర సిఎస్ శాంతికుమారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ పరిపాలనా విధానం కావచ్చు, ఈ రెండు కూడా తెలంగాణ యావత్తు సమాజానికి కూడా తెలిసిన విషయమే. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ సిఎస్ శాంతికుమారి కానీ లేదా ఓ జిల్లా కలెక్టర్ కానీ లేదా ఆ జిల్లాకు సంబంధించిన పరిపాలన విభాగానికి సంబంధించిన వ్యక్తులు కానీ లేదా అక్కడి రాజకీయ నాయకులు అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ ప్రభుత్వ ఉద్యోగుల మీద పూర్తి స్థాయిలో ఒత్తిళ్లు చేయడం, అనేక రకాలుగా వాళ్ళని వేధింపులకు గురి చేయడం అనేది జరుగుతూ కనబడుతున్న విషయం. కానీ ఏకంగా ప్రభుత్వ అధికారులను వేరిస్తే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి, ఆ బాధను ఎక్కడ చెప్పుకోవాలి? మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇంత నీచానికి ఒడిగడితే రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర డీజీపీ కానీ లేదా రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అనే ప్రశ్న ఉత్పన్నం కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మీరు కని విని ఎరగని రీతిలో చూడని ఒక అంశాన్ని మేము ముందుంచే ప్రయత్నం అయితే చూస్తున్నాం. ఒకసారి ఈ అంశాన్ని చూడండి. ఇక్కడ కనబడుతున్న వ్యక్తికి మహిళకు సంబంధించి ఒకసారి ఈ మహిళ ఏం రాసిందో చూడండి. అమ్మా నాన్న క్షమించండి, వెళ్ళిపోతున్నా, కాంగ్రెస్ నేతల వేధింపులు భరించలేకపోతున్నానని మహిళా పంచాయతీ కార్యదర్శి అదృశ్యం అంటూ కూడా చూడొచ్చు. అమ్మా నాన్న నన్ను క్షమించండి, నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నా అంటూ ఒక మహిళా పంచాయతీ కార్యదర్శి లేఖ రాసి అదృశ్యమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం బద్దనపల్లి గ్రామానికి పంచాయతీలో జరిగిన ఈ సంఘటన వివరాలు. బద్దనపల్లిలో 2 ఏళ్లుగా పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రియాంక కాంగ్రెస్ నేతల వేధింపులు భరించలేకపోతున్నామంటూ లేఖ రాసి సోమవారం అదృశ్యమైంది. డిపిఓకు రాజీనామా లేఖ వాట్సాప్ ద్వారా పంపినట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ నేత మల్లేష్ బాబుతో పాటు మరికొందరు పెట్టే బాధల వల్ల మానసిక వేదన భరించలేకపోతున్నానని ఆమె లేఖలో పేర్కొంది. కాగా తమ కూతురు కనిపించడం లేదని ప్రియాంక తల్లిదండ్రులు సిరిసిల్ల డిఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమెను తిరుపతిలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. కూతురి కోసం ఆ తల్లిదండ్రులు మంగళవారం ఆ తిరుపతికి బయలుదేరారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఏంటి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో ఈ నేతలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వేధింపులకు గురి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రభుత్వ పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన ఒక మహిళా అధికారిని వేధింపులకు గురి చేస్తే ఆ వేధింపులను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఫోన్ ద్వారా రాజీనామా లేఖను వాట్సాప్లో పంపించేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా ఇంత దారుణమైన పరిస్థితులు ఒడిగడుతున్న ఈ ప్రభుత్వానికి సంబంధించి మరి ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, లేకపోతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చర్యలు తీసుకుంటుంది, లేదా ఎస్ఓటి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, లేకపోతే సైబర్ క్రైమ్ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది మనం వేసి చూడాలి. ఎందుకంటే కేవలం ప్రశ్నించే గొంతుకలు మాత్రమే తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏమున్నది, తెలంగాణలో అడుగడుగునా జరుగుతున్న విషయాలు ఏంటి, ఆ తెలంగాణలో ఎదుర్కొంటున్న పరిస్థితులకు సంబంధించి ప్రభుత్వ వ్యతిరేకతను వీళ్ళు ఏ విధంగా మూటగడుతున్నారు అనే ఆలోచన పక్కన పెట్టి ఆఖరికి ప్రభుత్వ పరిపాలన విభాగానికి సంబంధించి అందులో పని చేయలేక కాదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటే అక్కడి రాజకీయ నాయకులు మానసిక వేధింపులను తట్టుకోలేక ఇగో ఇట్లా రాజీనామా చేసిపోతారు. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఇక ఈ పరిపాలన వ్యవస్థకు సంబంధించి ఇట్లనే ఉంటే, అయ్యా సిఎస్ శాంతికుమారి గారు మీ పరిపాలన వ్యవస్థలో ప్రభుత్వ అధికారులకి రక్షణ లేకపోతే, ప్రభుత్వ అధికారులకు సంబంధించి ఇట్లా వేధింపులకు గురి చేస్తే వీళ్ళు ఏం చేయాలి, ఏడిపోయి చెప్పుకోవాలి, వీళ్ళ బాధ ఏంది, వీళ్ళ కన్నీళ్ళు ఏంది, వీళ్ళ గోసైంది? ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి. అధికారులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులను కూడా రాజకీయ నాయకులు వేధింపులకు స్టార్ట్ చేస్తే మరి ఏం చేయాలి వీళ్ళు? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి దయచేసి. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రభుత్వం ఏదైతే ప్రజల చేత ఎన్నుకోబడిన నేతలు కానీ లేదా రాజకీయ పార్టీలో కొనసాగుతున్న వాళ్ళు కానీ వాళ్ళ గ్రామాల అభివృద్ధికో, వాళ్ళ మండలాల అభివృద్ధికో, వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధికో, వాళ్ళ జిల్లాల అభివృద్ధికో చూసుకోవాలి. కానీ ప్రభుత్వం మహిళా అధికారులను వేధించడం ఎంతవరకు కరెక్టు? ఒకసారి మీరే చూడండి.
ఇది ఎక్కడో కాదండి, పూర్తి స్థాయిలో కూడా ఇంత దారుణమైన విషయం రాజన్న సిరిసిల్లకు సంబంధించి, తంగలపల్లికి సంబంధించి ఈ మహిళా అధికారి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నాయకుల వేధింపులు తట్టుకోలేక వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వానికి సంబంధించిన అధికారులను కూడా రాజకీయ నాయకులు వేధిస్తే ఇక తెలంగాణలో ఏం శాంతి భద్రతలు, ఏం రాజ్యాంగం, ఏం వ్యవస్థ, ఏం నడుస్తున్నట్టు? ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుందండి? ఇక దాంతోపాటుగా మరో అంశం కూడా ఉన్నదండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక అంశాన్ని చూడాలి. ఏంది? జీతాలు వచ్చినాయా? జీతాలు ఏ పార్టీ వచ్చినాయి, ఏం కథ ఒక్కసారి చూద్దాం. ఇవాళ ఎన్నో తారీఖు? ఇవాళ 23వ తారీఖు. 22వ తారీఖు వచ్చినా కూడా జీతాలు రాలే. కల్వకుర్తిలో కార్మికుల ధర్నా, తినడానికి తిండి లేదంటూ ఆవేదన. అప్పులొల్లు లొల్లి చేస్తున్నారని కన్నీళ్లు. జీతాలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కార్మికులకు సంబంధించి ఒకసారి చూద్దాం. వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ గోస ఏంది, ఎందుకు జీతాలు ఇస్తలేరు, ఏం కథ అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇలా ఎన్నో తారీఖు 23వ తారీఖు వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి జీతాలు ఇస్తలేరట. ఇక వాళ్ళు పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 1వ తారీఖు జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెప్తున్నా నెల రోజులు దాటి 22వ తారీఖు వచ్చినా కూడా జీతాలు ఇవ్వడం లేదంటూ కార్మికులు ఆందోళన బాట పట్టారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పాత ఆఫీస్ ముందు కార్మికులు మంగళవారం ధర్నాకు దిగారు. 22వ తారీఖు వచ్చింది, అయినా ఇప్పటికీ జీతాలు ఇవ్వలేదని, జీతాలు ఇవ్వక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో తినడానికే తిండి లేక బయట అధిక వడ్డీలకు అప్పు తెచ్చుకొని బతుకుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మురికి పనులు చేస్తే మేము తిండి కూడా తినకూడదా అంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కాల్వలలో వాసనకు అన్నిటికీ తట్టుకొని కాయ కష్టం చేస్తే కనీసం కడుపు నింపడానికి కూడా, కడుపు నిండా అన్నం కూడా తినద్దా అంటూ కూడా ప్రశ్నించారు. ఇంట్లో తినడానికి కూడా తిండి లేకపోతే ఎలా పని చేయాలంటూ నిలదీశారు. ఇంత కష్టం చేస్తే మా పొట్ట కొట్టితే ఎలాంటి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఇబ్బందులు తట్టుకోలేక ఇలా రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా కార్మికులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. 22వ తారీఖు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో కూడా జీతాలు ఇచ్చే పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అంటే మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సర్కారు కనీసం వాళ్లకు జీతాలు కూడా సరిగ్గా 1వ తారీఖు ఇవ్వలేని పరిస్థితులలో ఉంటే, మేము మురికి కాలువల వాసన చూస్తూ అనే కంపునంతా క్లీన్ చేస్తుంటే కనీసం మేము కడుపు నిండా తిండి తినడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పటికే అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఏమైనా స్పందిస్తుందా అంటే లేని పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ మంత్ ఎండ్కి వచ్చింది. ఇవాళ 23వ తారీఖు అండి. ఇవాళ 23వ తారీఖు ఈ ప్రభుత్వానికి సంబంధించి. ఇవాళ 23వ తారీఖు 23వ తారీఖు అయినా కూడా పూర్తి స్థాయిలో కూడా కనీసం 23వ తారీఖు అయినా కూడా జీతాలు ఇవ్వలేదట. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే ఘోరం ఏముంటుంది? ఇది తెలంగాణ యావత్తు ప్రజానీకం అంతా కూడా ఆలోచించాలి. ఎందుకంటే మేము 1వ తారీఖు ఇస్తాను, జీతాలన్నీ సకాలంలో పడతానని గొప్పలు చెప్పుకునే మన తెలంగాణ రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కనీసం కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో ఉంది. ఈరోజు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నది. ఇక దీన్ని ఎట్లా చూడాలి, ఏం కథ మీరే ఆలోచించుర్రి. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది చెప్పుర్రి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకంటే దారుణమైన విషయం ఏముంటుంది? ఇక ఇంకొక విషయం, ఇక మీ అందరికీ తెలుసు, యావత్తు భారతదేశ వ్యాప్తంగా ఒక చర్చ కొనసాగుతుంది. మావోయిస్టు పార్టీలు వర్సెస్ తెలంగాణ పోలీసులకు సంబంధించి. అంటే పూర్తి స్థాయిలో అమిత్ షా ఒక యుద్ధమే ప్రకటించండి. మావోయిస్టులు పూర్తిగా లేకుండా చేయడమే వాళ్ళ టార్గెట్గా చెప్పిళ్ళు. మావోయిస్ట్ కార్యకలాపాలని ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో కట్టడి చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. సో భారతీయ జనతా పార్టీ చాలా ఒక యుద్ధమే ప్రకటించిందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే చాలా రకాలుగా కూడా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. రోజుకు కూడా మావోయిస్టులు తమ యొక్క ప్రాబల్యం అయితే పూర్తి స్థాయిలో కోల్పోతూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరుగుతుంది? ఈ మావోయిస్టులు వర్సెస్ పోలీసులు, ఇటు తెలంగాణ సమాజం, భారతదేశ పౌరులకు సంబంధించి ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. దీన్ని చాలా లోతుగా కూడా నేను చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. నిన్న బస్తర్ టాకీస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన మిత్రుడు నిన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేసిండు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఒకసారి అసలు ఆ ఇంటర్వ్యూ ఏంది, దాని పూర్వపరాలు ఏంటి, అసలు మావోయిస్టులు వర్సెస్ పోలీసులుగా ఎందుకు మారిపోయింది, అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం.
హత్యాకాండను వెంటనే ఆపాలి, శాంతి చర్చలకు అంగీకరించాలి, ప్రభుత్వం ఏ కోరుకుంటున్నదో స్పష్టం చేయాలి. మావోయిస్టు ఉత్తర పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జ్ రూపేష్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మావోయిస్టులపై జరుగుతున్న హత్యాకాండను ఆపాలని మావోయిస్టు పార్టీ ఉత్తర పశ్చిమ జోనల్ స్పోక్స్ పర్సన్ రూపేష్ అన్నారు. బస్తర్ టాకీస్ అనే యూట్యూబ్ ఛానల్కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని శాంతి చర్చలకు ఆహ్వానిస్తూ ఇటీవల ఓపెన్ లెటర్ రాసిన మావోయిస్టు పార్టీ నేతలలో రూపేష్ కూడా ఒకరు. ఇదిలా ఉండగా ఇంటర్వ్యూలో రూపేష్ మాట్లాడుతూ తాము ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఒకప్పుడు తాము తప్పులు చేసిన మాట వాస్తవమేనని, కానీ ఇకపై అలాంటి తప్పులు చేయబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ శాంతి చర్చలను అంగీకరించాలని, ప్రతిపక్షాలు మేధావులు తమకు సహకరించి ప్రభుత్వాన్ని శాంతి చర్చలకు ఒప్పించాలని కోరారు. ప్రస్తుతం మావోయిస్టులు పూర్తిగా వెనకవాడుగు వేశారని, వాళ్లను అన్ని వైపుల నుంచి అంటే పూర్తి స్థాయిలో అన్ని వైపుల నుంచి ప్రభుత్వం ముట్టడించి మట్టుబెట్టబోతుందని మీడియాలో వార్తలు వస్తున్నాయని, ఉద్యమాలలో ఎత్తుపల్లాలు గెలుపోవటంలో సహజమని, ఈరోజు ప్రభుత్వం బలంగా ఉన్నదని, బలమైన ప్రభుత్వంతో పోరాడుతున్నాం కాబట్టి ఈరోజు మేము వెనకడుగు వేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు బస్తర్లో ప్రభుత్వం చేస్తున్న మాత్రం ముమ్మాటికి హత్యాకాండని ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తూ కామ్రేడ్ రేణుకా లాంటి వాళ్ళను ఇళ్లలో నుంచి ఎత్తుకెళ్లి చంపేశారు. ఇలాంటి బూటకపు ఎన్కౌంటర్లు ఎన్నో చేశారు, ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. మనీష్ కుంజం లాంటి ఆదివాసీ నాయకులు సైతం మాకు వ్యతిరేకంగా మాట్లాడడం బాధ కలిగిస్తుంది అని తెలిపారు. ఇప్పటికైనా ఈ హత్యాకాండ ఆగాలని, దానికోసం ప్రభుత్వం ఏం కోరుకుంటుందో అది చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, శాంతి చర్చలకు అంగీకరించి తమతో చర్చలు జరపాలని రూపేష్ కోరారు. అంతేకాకుండా 2013లో ఛత్తీస్గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నందకుమార్ పటేల్ను, ఆయన తనయుడు దినేష్ను చంపి పొరపాటు చేశామన్నారు. ఇక సరి అయిన నాయకత్వం లేకపోవడం వల్ల ఆ సమయంలో ఇలా జరిగిపోయిందంటూ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీని మీద పూర్తి స్థాయిలో 3-4 రకాల వాదనలు వినబడుతున్నాయి. ఇక్కడ పోలీసులు వర్సెస్ మావోయిస్టులకు సంబంధించి భిన్నమైన వాదనలు, కథనాలు కూడా వస్తున్నాయి. ఒకటి, ఇప్పుడున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత స్థాయిలో ఉందో దానికి రెట్టింపు స్థాయిలో మావోయిస్టుల చేతులలో కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అంతే అందుబాటులో ఉంది. ఒకటి. రెండోది ఏంటంటే పోలీసులకు సంబంధించి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ మావోయిస్టు పార్టీని పూర్తి స్థాయిలో మట్టుబెట్టే టాస్క్ను తీసుకొని ఫినిష్ చేసే కార్యక్రమాన్ని చేస్తుంది. ఇప్పటికే అమిత్ షా కూడా 3-4 సందర్భాలలో బాహాటంగానే బహిరంగంగానే మాట్లాడిన పరిస్థితి చేస్తుంది. మావోయిస్టు నిర్మూలనకై పూర్తి స్థాయిలో కూడా చేస్తున్న పరిస్థితి మనం కనబడుతుంది. ఇక మూడో విషయానికి వచ్చేటాలకు గతంలో ఫారెస్ట్ ఏరియాలు ఎక్కువగా ఉండేవి, అటవీ విస్తీర్ణ ఎక్కువగా ఉండేది, గిరిజన గూడాలు ఎక్కువగా ఉండేది. దాంతోపాటు ఇప్పుడున్న మావోయిస్టు పార్టీకి సంబంధించిన నేతలు కానీ, గతంలో ఉన్న నేతలు కానీ ఈ సమాజంలో జరుగుతున్న పూర్తి స్థాయిలో చెడుపై పోరాటం చేయడానికి అడవి బాట పట్టింది కూడా వాస్తవం అయిపోయింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో కూడా యువతంతా కూడా అటువైపు వెళ్ళడానికి కాస్త ఆలోచనలో పడ్డ పరిస్థితి, అంత ఆసక్తి చూపించట్లేదు అనేది ఒక వాదన కొత్తగా తెర మీదకి వస్తున్న అంశం కనబడుతుంది. ఇంకొకటి ఏంటంటే రోజు రోజుకు వాళ్ళ ఉన్న సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోవడం, దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు పార్టీకి అంటే అష్టదిగ్బంధనం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి ఇప్పటి వరకు మేధావులు కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ ఇతరత్ర చర్చలు వచ్చినప్పుడు ఇది ఒక హత్యాకాండ, దమనకాండ, దీన్ని ఆపాలి, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపాలు అంటూ రకరకాల భిన్నమైన వాదనలు కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో 3 రకాల అంశాలు కూడా విభిన్నమైన. ఒకటి, ప్రభుత్వంతో పోరాటం చేయడం. 2, వాళ్ళ యొక్క మావోయిస్టు పార్టీకి సంబంధించి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో గణనీయంగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళు కోల్పోతున్న పరిస్థితి, కొత్తగా జాయిన్ కావడానికి యువత కూడా నిరాసక్తిగా ఉండడం పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో మావోయిస్టు పార్టీకి సంబంధించి ఎవరైతే పూర్తి స్థాయిలో అడవి బాటలలో ఉండి పోరాటం చేస్తున్నారో, ఎవరైతే అడవుల బాటలలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజల్లోకి వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి ఒక పార్టీ కార్యక్రమం స్వయంగా కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఎంఎల్, లేకపోతే జనసేన, తెలుగుదేశం ఎలాగైతే పార్టీలు ఉన్నాయో ఇంకొక పార్టీ ఆవిర్భావం తెలంగాణ ప్రాంత ప్రజలకు అవసరం. ఒక కొత్త పార్టీ కోసం కూడా ఎదురు చూస్తున్నారు, అలాంటి పార్టీ కూడా అవసరం. సో అలా ప్రజల్లోకి వస్తే బాగుంటుంది అనేది మరికొంది వాదన కూడా కనబడుతుంది. సో ప్రభుత్వానికి సంబంధించి శాంతి చర్చలు జరిపే ఉద్దేశం ఉంటే ప్రభుత్వం మరోలా ఆలోచించేది. కానీ ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు మాత్రం ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. సో పూర్తి స్థాయిలో మేధావులు ప్రభుత్వాన్ని కానీ అనేక రకాలుగా ఒప్పించి పూర్తి స్థాయిలో కూడా ఈ ఎన్కౌంటర్ ఆపాలి. దాంతోపాటు ఎన్కౌంటర్లను ఎక్కడికక్కడ కూడా
పులి స్టాప్ పెట్టాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఎన్కౌంటర్లకు పులి స్టాపులు పెడతారా, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తమ పని తాము చేసుకుంటూ పోతుందా? మావోయిస్టుల యొక్క కుటుంబ సభ్యులను గణనీయంగా కొనిపోతున్న తరుణంలో, అంటే ఆ పార్టీలో పనిచేస్తున్న వ్యక్తులను రోజు రోజుకు కూడా ఎన్కౌంటర్ల పేరుతోని వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ సంఖ్య కోల్పోతున్న ప్రభావం కూడా కనబడుతుంది. మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ప్రజా జీవితంలోకి వచ్చి పార్టీ స్వయంగా కూడా ఒక పార్టీని పెట్టి కార్యకలాపాలు ఏమైనా జరపగలుగుతారా, లేకపోతే అడవుల బాటలో నుండి ఇంకా పోరాటం కొనసాగుతారా, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి అమిత్ షా చేసిన తన టార్గెట్ను ముగించే వరకు ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుందా, లేదు శాంతి చర్చలతోని పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ ఆగే ప్రయత్నం జరుగుతుందా? ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా 2 పొరపాటులు చేసింది అనేది స్వయంగా కూడా ఒప్పుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా మీరు అందరూ కూడా చూడొచ్చు, 2013లో అంటే ఛత్తీస్గఢ్కు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నందకుమార్ పటేల్ను ఆయన తనయుడు దినేష్ను కూడా చంపి పొరపాటు చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఈ పొరపాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితిలో లేదు కాబట్టి ఇది ఎంత దూరం పోతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా ఏంది అంటే ఎన్కౌంటర్లు అయితే భారీగా జరుగుతున్నాయి. రోజు మనం కథనాలు చూస్తూనే ఉన్నాం, కథనాలు చదువుతూనే ఉన్నాం. మావోయిస్టులకు సంబంధించి భారీగా కూడా తమ ప్రాబల్యాన్ని కోల్పోతున్న పరిస్థితి కనబడుతుంది. బలమైన ప్రభుత్వంతో పోరాటం చేసినప్పుడు బలమైన శక్తిగా ఉండాల్సిన అవసరం వీళ్ళకు కూడా ఉంటుంది. సో ఇప్పుడు మట్టుబెట్టే చుట్టూ అష్టదిగ్బంధనం అయితే చేశారు. మరి ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటు నిన్న చూసిలు కదా పూర్తి స్థాయిలో ఉగ్రవాదుల దాడికి సంబంధించి ఫైల్గామ్ సంబంధించి మరోమారు ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్కు సంబంధించండి హిందువులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. భారత ఆర్మీ దుస్తులలో వచ్చిన 7 ఉగ్రవాదులు హిందువులపై కాల్పులు జరిపారు. మంగళవారానికి సంబంధించి దాదాపుగా 400 నుంచి 500 మంది పర్యాటకులు వస్తే ఆర్మీ దుస్తులలో వచ్చిన 7 ఉగ్రవాదులు గుర్రాలపై వెళ్తున్న వారిని అక్కడికక్కడే కూడా బేల్పూరి తింటున్న పర్యాటకులపై విరుచుకుపడ్డారు. దాదాపు ఈ దాడులలో 30 మంది మృతి చెందగా మరో 20 మంది గాయాలయ్యారు. విషయం తెలుసుకున్న భద్రతా దళాలు పోలీసులు ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టాయి. అంబులెన్స్ల ద్వారా క్షతగాత్రులను అనంతనాగ్లోని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇతరు బైసరన్ ప్రాంతాలలో ఉన్న పర్యాటక ప్రాంతాన్ని అధికారులు మూసివేశారు. ఉన్నతాధికారులు విక్టర్ ఫోర్స్, స్పెషల్ ఫోర్స్, జమ్మూ కాశ్మీర్ ఫోర్స్, ఎస్ఓజీ, సిఆర్పిఎఫ్కు సంబంధించిన ప్రత్యేక భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. పర్యాటకులను సురక్షితంగా ఆ ప్రాంతం నుంచి తరలించారు. ఆ ప్రాంతాలలో ఉన్న హోటళ్లను బయట భద్రతా దళాలు అలర్ట్ ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పేర్లు అడిగి కాల్చి చంపారు. ఇక పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ దారుణమైన పరిస్థితి ఏంటంటే ప్రత్యేక సాక్షులు కానీ అక్కడ బాధితులు గారు చెప్తున్న బేల్పూరి తింటుండగా ఆర్మీ దుస్తులలో ఆయుధాలతో వచ్చారని, వీరు ముస్లింలు కాదని తన చేతులలో గాజులను చూశారని, వీరిపై కాల్పులు జరపని అరిచి ఒక్కసారిగా తన భర్తపై కాల్పులకు తెగపడ్డారని రోధిస్తూ చెప్పారు. ఉగ్రవాదులు 3 నుంచి 5 నిమిషాల పాటు ఆ ప్రాంతంలో కాల్పులకు తెగపడ్డారని ప్రత్యక్ష సాక్షులు తమ ఫోన్ల ద్వారా మీడియాకు సమాచారం అందించారు. అంతేగాక పలువురు మెడలో ఉన్న ఐడి కార్డులను కూడా తనిఖీ చేసి కాల్పులకు తెగబడ్డట్టుగా తెలుస్తుంది. కాగా అమర్నాథ్ యాత్ర కోసం కొన్ని రోజుల ముందు ఉగ్రవాదులు దాడులకు తెగబడి భక్తులను భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతో దాడి చేసి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దాడి విషయంపై సమాచారం అందుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వెంటనే హోంశాఖ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రక్షణ, ఐబీ, ఆర్మీ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రధాని మోదీ కూడా దీని మీద విచారం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి దీని మీద కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా కూడా ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కూడా దిగ్భ్రాంతి కొనసాగుతున్న తరుణంలో ఇటు ప్రధాని నరేంద్ర మోడీ విచారణ వ్యక్తం చేయడంతో పాటు కేవలం హిందువులనే టార్గెట్ చేసి హిందువులనే పూర్తి స్థాయిలో కూడా కాల్చి చంపి మళ్ళీ వాళ్ళ చేతులకు గాజులను చూసి దాంట్లో పాటుగా ఐడీలలో వాళ్ళ పేర్లను చదివి మరి వాళ్ళతో మాట్లాడి మరి కూడా చంపేశారు అంటే ఎంత దుర్మార్గానికి తెగబడ్డారో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఇక పూర్తి స్థాయిలో ఇదైతే దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న తరుణం అయితే కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరో అంశం ఇది చూసిరు కదా, ఏంది సిగ్గుంటే రాజీనామా చేయి, రేవంత్ ముక్కు నేలకు రాసి లగచెర్ల రైతులకు క్షమాపణ చెప్పు. హెచ్ఆర్సీ నివేదిక సర్కార్కు చెంపపెట్టు. రేవంత్ ప్రైవేట్ సైన్యంలో పోలీసులు ఆడ మగ తేడా లేకుండా తీవ్ర దాడులు. ఆ పోలీసులందరినీ డిస్మిస్ చేయాల్సిందే. కమిషన్ ఆదేశాలను 6 వారాలలో అమలు చేయాలి, లేదంటే సుప్రీంను ఆశ్రయిస్తాం. లగచెర్ల బాధితులకు అండగా నిలుస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లగచెర్ల వాసుల విరాళం. కేటీఆర్కు 1,00,000 చెక్కు అందజేత కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్ అంటూ కూడా చెప్తున్న
పరిస్థితి కనబడుతోంది. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన బీఆర్ఎస్ పై లగచెర్ల వాసులు అభిమానాన్ని చాటుకున్నారు. ఎలకతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ఉడతభక్తిగా ₹1,00,000 విరాళాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అందజేశారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా లగచర్లకు సంబంధించిన బాధ్యతలకు సంబంధించి వాళ్ళు కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండగా నిలవడంతో వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా సాయం చేసిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా మీరందరూ కూడా ఆలోచించండి. ఇక్కడ జరుగుతున్న పరిణామాన్ని మీరు కనుక ఒక్కసారి ఆలోచిస్తే లగచెర్లకు సంబంధించి మానవ హక్కుల కమిషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇవ్వడం కానీ, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా మారడం, అన్ని జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అది ఎంత తారాస్థాయికి చేరిందంటే లంబాడి గిరిజన బిడ్డలకు సంబంధించి వాళ్ళ యొక్క ఏదైతే సంఘం ఉందో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పోరాటం చేయడం, ఇది రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి వెళ్ళడం, ఇటు జాతీయ స్థాయిలో ఇటు మహిళా కమిషన్ కానీ మానవ హక్కుల కమిషన్ కానీ దాంతోపాటు అనేక కమిషన్లకు కూడా వీళ్ళు వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో మానవ హక్కుల కమిషన్ వీళ్ళ మీద ఏంది పూర్తి స్థాయిలో దౌర్జన్యానికి పాల్పడ్డారు. పూర్తిగా కూడా ఏంది అంటే పోలీసులందరూ వీళ్ళపై లాఠీ చార్జ్ చేశారు అంటూ కూడా పూర్తి స్థాయిలో మహిళలకు సంబంధించి చెప్పిన విషయం. గర్భిణీలను కూడా అనేక రకాలుగా వేధింపులకు చేశారు, వాళ్ళకు సకాలంలో కూడా వైద్యం అందించని పరిస్థితి కనబడింది అంటూ కూడా వాళ్ళ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. సో లగచర్ల ఘటన జరిగినప్పటి నుండి ఆది నుండి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో వాళ్లకు వెన్నంటి నిలిచింది భారత రాష్ట్ర సమితి. సో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో వెన్నంటి నిలవడంతో ఈరోజు 27వ తారీఖు ఏప్రిల్లో ఏదైతే ఎలకతుర్తిలో జరగబోయే రజతోత్సవ సభకు సంబంధించి వాళ్ళు పూర్తి స్థాయిలో ₹1,00,000 ఆర్థిక సాయాన్ని కూడా అందించిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తిగా కూడా మీరందరూ కూడా ఆలోచించండి. ఇటు లగచెర్లకు సంబంధించిన బాధితులు ₹1,00,000 ఆర్థిక సాయం అందించడంతో పాటు వాళ్ళకి ఏదైతే మానవ హక్కుల సంఘం పూర్తి స్థాయిలో కూడా 6 వారాల గడువు ఇచ్చిందో ఎన్హెచ్ఆర్సీకి సంబంధించి పూర్తిగా కూడా హెచ్ఆర్సీకి సంబంధించి మరి నెక్స్ట్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులందరినీ డిస్మిస్ చేస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇక్కడ లగచెర్ల సంబంధించిన వాళ్ళు ఒక్కరే కాదండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒకసారి పరిణామాన్ని చూడొచ్చు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహణ కోసం నందినగర్లో కేటీఆర్కు 6 లక్షల చెక్కును అందజేసిన ఎమ్మెల్సీ శంబిపూరి రాజు అంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ రజతోత్సవ పాటల సీడీని ఆవిష్కరిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో రసమే బాలకిషన్, దేశపతి శ్రీనివాస్ తదితరులు అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. నందినగర్లోని తన నివాసంలో చెలో వరంగల్ వాల్ పోస్టర్ను ఆవిష్కరిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ఎమ్మెల్యేలు వివేకానంద, మాధవరం కృష్ణారావు, నాయకులు శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, రసమై బాలకిషన్, గాదరి కిషోర్ అంటూ కూడా తదితరులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి సభా వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన సెల్ఫీ బూత్ విశేషంగా కూడా ఆకట్టుకుంటుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి ఫోటోలు దిగినట్టుగా భావనలు కలిగేలా కూడా దీన్ని ఏర్పాటు చేశారు అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదిక ఏర్పాటు చేసిన కేటీఆర్ కటౌట్లు అంటూ కూడా ఇక్కడ కనబడుతున్న అంశాన్ని ఒకసారి అయితే చూడొచ్చు. సో పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి ఇక్కడ ఒక కటౌట్కు సంబంధించి విశేషంగా కూడా ఆకట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇద్దరు ఉన్నట్టుగా కనబడుతున్న అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు. సో ఎలకతుర్తిలో రజతోత్సవ సభ జాతర నేడు సభా స్థలాన్ని పరిశీలనకు కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. సో మేడారాన్ని తలపించేలా ఏర్పాట్లు, ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అందరి చూపు బీఆర్ఎస్ సభ పైన. జాతరలకు వెళ్ళినట్టు ఎడ్ల బండ్లపై బయలుదేరుతున్న ప్రజలు అక్కడ తప్పు రాసు చీమల దండుల పాదయాత్రలో ఇక డజన్ మంది వైద్యులు, 10 చోట్ల ప్రాథమిక చికిత్సా కేంద్రాలు, 2.5 మంది వాలంటీర్లు, వాకీటాకీలు, వైఫై సౌకర్యం, ముమ్మరంగా ఏర్పాట్లు సమీక్షిస్తున్న పోచంపల్లి పెద్ది. నేడు సభాస్థలకి కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. కేసీఆర్ పాలనే రాష్ట్రానికి శ్రీరామ రక్ష, మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఎలకతుర్తిలోని సభాస్థల పరిశీలనకు రానున్నారు. అక్కడ ఉన్న పార్టీ ఇన్ఛార్జీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినప్పటికీ మరింత పగడ్బందీగా ఏర్పాట్లు ఉండేందుకు అవసరమైన సలహాలు, సూచనలు కూడా కేటీఆర్ ఇవ్వనున్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి అసన్పర్తి మీదుగా ఎలకతుర్తికి చేరుకొని అక్కడ పర్యటన ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ నాయకులతో మాట్లాడుతున్నారు. అందుబాటులో ఉన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడి తిరుగు ప్రయాణం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభ ఉందో దీంట్లో అనేక రకాలైన కొత్త టెక్నాలజీని కూడా వాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా 2.5 మంది అంటే దాదాపుగా 2500 పైచిలకు కూడా పూర్తి స్థాయిలో కూడా
వాళ్ళు ఒక ప్రత్యేకమైన టీషర్ట్లు వేసుకొని ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఎలాంటి వాళ్ళకు ట్రాఫిక్ జామ్ కాకుండా ఎలా చూడాలి, నీళ్లు మజ్జిగ ప్యాకెట్లను ఎలా అందించాలి, అస్వస్థకు గురైన వాళ్ళని ఏ విధంగా ఆసుపత్రికి తరలించాలి అనేది ఒక సెషన్గా మారిపోయింది. ఇంకో సెషన్ మంది డజన్ మంది వాలంటీర్ అంటే వైద్యులకు సంబంధించి కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు. వైద్యులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరికైనా పూర్తి స్థాయిలో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైతే వెంటనే వైద్యం అందించడానికి అక్కడ, దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా అక్కడ వైఫై సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో కల్పించిన పరిస్థితి అయితే కనబడుతుంది. సభాస్థలి వద్ద మీడియా ప్రతినిధులు ఇతరులు ఉపయోగించుకునేలా వైఫై సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ స్థానిక మీడియాకు ఇబ్బంది కలగకుండా వైఫై సౌకర్యాన్ని కూడా కల్పించున్నారు. ఇక దాంతోపాటు బయో టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో సభకు వచ్చే వారి కోసం సుమారు 1000 మూత్రశాలను మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. బయో టాయిలెట్లను ఏర్పాటు చేసే పనులు కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. ఇటు మరోవైపు సెల్ఫీ బూత్లకు అంటే డిజిటల్ యుగానికి తగ్గట్టుగా ఈసారి సభాస్థలానికి సమీపంలో కొన్ని సెల్ఫీ బూత్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో రజతోత్సవ సభకు సంబంధించి ఏర్పాట్లు అక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించి, దాంతోపాటు పెద్ది సుదర్శన్ రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, దాంతోపాటు అక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఉద్యమకారులందరూ కూడా నాయకులందరూ కూడా కలిసికట్టి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా ఆల్మోస్ట్ 95% పూర్తి చేశారు. ఇంకా కూడా ఎలాంటి అవసరం ఉంటుంది, ఇంకేం చేస్తే బాగుంటుంది అంటూ కూడా ఈరోజు కేటీఆర్ కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇది ఒకవైపు కనబడతా అంటే ఇంకొక వైపు చూడండి, బండెనక బండి కట్టి అంటూ కూడా సభకు తరలిన సూర్యాపేట ప్రజలు 5 కిలోమీటర్లు ఎడ్ల బండను నడిపిన జగదీష్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ మరో అంశానికి సంబంధించి కూడా చూస్తున్నారు. సో మొత్తానికి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అన్న పాటకు సూర్యాపేట రైతులు మళ్ళీ గుర్తు చేస్తున్నారని చెప్పారు. 10 రోజుల క్రితం రైతులు తనను కలిసి ఎడ్ల బండ్ల వెళ్తామంటే 130 కిలోమీటర్ల మేర ఎడ్ల బండ్లలో వెళ్లడం సాధ్యమైన అనగా కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న ఈ ఇబ్బందులను తట్టుకున్నోళ్ళం, ఎండను తట్టుకోవడం ఓ లెక్క కాదు అంటూ కూడా వాళ్ళు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇప్పుడు తెలంగాణలో ఆకర్షణీయంగా అంటే 25 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ప్రగబండ్లు కావచ్చు, ఇటు ఎడ్ల బండ్లు కావచ్చు, దాంతోపాటు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అనేక రకాలుగా కూడా వాళ్ళ యొక్క కొత్త రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇలా ఉంటే మరొక నీచమైన చర్యకు ఓడిగడుతున్న పరిస్థితి చూడొచ్చు. నిజామాబాద్లో పోస్టులను చించివేసిన వారి చేతనే బీఆర్ఎస్ పోస్టులను మళ్ళీ అతికిస్తున్న బీఆర్ఎస్ నాయకుడు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఏం జరిగింది, బీఆర్ఎస్ పోస్టుల చించివేత నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంద్రాపూర్ ప్రాంతంలో అతికించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ పోస్టులను కొందరు దుండగులు చించివేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలోని పలువురు ప్రాంతాలలో పార్టీ కార్యకర్తలు పోస్టర్లు అతికించారు. సోమవారం రాత్రి కొందరు వాటిని చించుతుండగా గుర్తించిన బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. చించిన పోస్టర్లను తిరిగి వారి చేతానే కూడా అంటించిన పరిస్థితి కనబడుతుంది. ఇదో వైపు ఇంకో పక్కన వాల్ రైటింగ్ కు సంబంధించి కూడా దాన్ని చెడిపేసి పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నారంటే ఆ వాల్ రైటింగ్ ఎక్కడికక్కడ కూడా ఏంది కనిపించకుండా ఫ్రీ బస్సు కానీ లేకపోతే ప్రభుత్వ ప్రకటనకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన యాడ్లు కానీ ఇతరత్ర కానీ వాటన్నింటినీ కూడా ఏది కొత్తగా కూడా మళ్ళీ రాసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రజతోత్సవ సభకు సంబంధించి వాటిని అన్నింటినీ కూడా చేసింది కదా, చేస్తే ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకంటే దారుణం, ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వాస్తవాలు ఏంది ఏం కథ అనేది కూడా చూస్తారు కదా. సో మొత్తానికి రజతోత్సవ సభకు సంబంధించి విజయవంతంగా కొనసాగుతుంది, పనులన్నీ వేగవంతంగా కొనసాగుతున్నాయి. 27కు ఎలకతుర్తిలో దాదాపు లక్షలాది మంది కూడా రావడానికి సన్నద్ధమైన పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.